పశ్చిమాసియాలో యుద్ధం నేపథ్యంలో బతుకు తెరువు కోసం ఇరాక్ వెళ్లిన నిర్మల్ వాసి క్షేమంగా స్వదేశానికి వచ్చారు. కంటాల మండలానికి చెందిన హన్మన్లు 14 ఏళ్ల క్రితం ఇరాన్ వెళ్లాడు. ఇరాక్ సరిహద్దు ప్రాంతంలో వెస్ట్ కుర్నా 2 ఫ్రేమ్ సపోర్ట్ జనరల్ సర్వీస్ క్యాంప్ కార్యాలయంలో మేనేజర్గా విధులు నిర్వహిస్తున్నాడు. ఈ కంపెనీలో మొత్తం 400 మంది భారతీయులు పనిచేస్తున్నారు. పశ్చిమాసియాలో అమెరికా మిత్ర దేశాలపై ఇరాన్ దాడుల నేపథ్యంలో వారిని భారత్కు పంపించాలని కంపెనీ నిర్ణయించింది. 50 మంది చొప్పున 8 విడతల్లో వారిని స్వస్థలాలకు పంపించేందుకు చర్యలు తీసుకుంది. అయితే యుద్ధ ప్రభావంతో ఇరాక్ విమానాశ్రయం మూసివేశారు. దీంతో అధికారుల సూచనల మేరకు తుర్కియా వీసా తీసుకుని ఇరాక్ నుంచి తుర్కీ బస్ వరకు రోడ్డు మార్గంలో ప్రయాణించి సౌదీ చేరుకున్నాడు. అక్కడి నుంచి ముంబై, ఆ తర్వాత కుంటాలకు క్షేమంగా వచ్చాడు. అయితే ఈ నెల 4న హన్మన్లు ఇంటికి చేరుకోగా మరుసటి రోజే సదరు కంపెనీపై డ్రోన్ బాంబు దాడి జరిగింది. హన్మన్లు సురక్షితంగా ఇంటికి రావడంతో కుటుంబ సభ్యులు ఊపిరి పీల్చుకున్నారు. నా పేరు శిల్ప. మా ఆయన అక్కడ ఇరాక్లో వర్క్ చేస్తుండేవాడు. ఈ యుద్ధాల కారణంగా కొంచెం కూడా ఫోన్ చేయకపోతే భయం వేసేది. ఇంటికి వచ్చేంత వరకు కూడా టెన్షన్గా ఉండేది. నా పేరు హన్మన్లు, కుంటాల, మాది నిర్మల్ డిస్టిక్. నేను గత 14 సంవత్సరాలుగా ఇరాక్లో పనిచేసేవాడిని. మాది జనరల్ సర్వీస్ కంపెనీ. మాది ఈ ఇరాన్ అమెరికా గొడవల కారణంగా కంపెనీ వచ్చేసి పంపించడానికి ట్రై చేసి పంపించాలని ప్లాన్ చేశారు. వేరే కంట్రీ త్రూలో ప్రయాణాలు చేసి 4 రోజులు బస్ బై రోడ్ ప్రయాణాలు చేసి ఇంటికి క్షేమంగా చేరుకోవడం జరిగింది. మళ్ళీ మా కంపెనీలో దగ్గర 400 మంది ఇండియన్స్ పనిచేసేవారు. అందరినీ ఇంటికి క్షేమంగానే పంపించడం జరిగింది. మా అదృష్టంగా ఏమంటే మేము వచ్చిన తర్వాత మేము ఉండే దేశంలో బాంబ్ బ్లాస్ట్ జరగడం జరిగింది. అక్కడ పొరపాటు మట్టుకు డ్యామేజ్ అయింది. మనుషులకు ఎవరికేం హాని జరగలేదు.